ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇవాళ అక్కడ పెట్టాలని చెప్పి 4:30కు శంకుస్థాపన చేస్తామంటున్నారు. తెలంగాణకు రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం? ఆ ప్రాంతంలోనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పి నిర్ణయించి డిజైన్ చేపించి ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నిబంధనల వల్ల పెట్టలేకపోయినాం. ఇవాళ తెలంగాణ తల్లిని కించపరుస్తూ రూపం మారుస్తానంటూ తెలంగాణ తల్లికి ఎక్కడైతే జాగా ఇచ్చినామో ఆ జాగాలో ఇతరులు పెట్టేది కూడా రాజీవ్ గాంధీ గారిని పెట్టేదాన్ని ఖండిస్తున్నాం. ప్రభుత్వం విరమించుకోవాలి. తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమానికి నాడు తెలంగాణ తల్లి అనేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నది. కాబట్టి ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే ఇవాళ దాని ఎదురుగా పెట్టాలని చెప్పి కోరుతున్నాం. మా డిమాండ్ చెప్తున్నాం. దానికి ఎదురుగా ఏదైతే అమరవీరుల స్తూపానికి మరియు సెక్రటేరియట్ కి మధ్యలో ఉన్న జాగాలో మేము నిర్ణయించిన విధంగా తెలంగాణ ప్రజలు వాంఛించిన విధంగా ఆ విగ్రహాన్ని పెట్టాలి. ఖచ్చితంగా దాన్ని విరమించుకోవాలి. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఇవాళ ముళ్ళ కంచెలు తీసేస్తామని ఇక్కడ సభ్యులకు కూడా ముళ్ళ కంచెలు వేసిండ్రు. ఇలా అసెంబ్లీ ఎదురుగా 3 రెట్ల కంచెలు వేసిండ్రు. 1000 మంది పోలీసులు ఉన్నది 3000 మంది పోలీసులు పెట్టిండ్రు. అనేక మంది ఇలా మార్షల్స్ తోని ఇవాళ పోలీస్ వ్యవస్థతోని 3 రెట్లు పెంచి ఇవాళ ఏదో పరిపాలన చేద్దామనుకుంటున్నారు. ఎక్కడ ప్రజాపాలన, ముళ్ళ కంచెల పాలన, పోలీసుల పాలన, ఇవాళ వాళ్ళ యొక్క అహంకార పాలన. దీన్ని నశిస్తూ ఖచ్చితంగా రేపు కానీ ఎప్పుడు కానీ స్పీకర్ గారు గుర్తించాలి. మా మాట వినడానికి మా యొక్క వాయిస్ పోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతూ కనీసం ఇక్కడ మాది పోవడానికి కూడా ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఖండిస్తూ జై తెలంగాణ.